నేను ఇప్పటికే 1, 2 కాదు 15 దేశాలకి టికెట్లు బుక్ చేసుకోమన్నా ఈ సంవత్సరం. 5 lakhs సబ్స్క్రైబర్స్ కానీ వస్తే జాబ్ అన్నీ వదిలేసి కంప్లీట్ ట్రావెలింగ్లోకి అయితే వచ్చేస్తాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక పెద్ద ఆయనకి సారీ చెప్పాలి. అది ఎవరంటే మన ప్రధాని మోడీ గారు. మధ్యలో మోడీ ఎందుకు వచ్చాడు భయ్యా అనుకుంటున్నారా? ఏం చేయమంటారు, మన మోడీ గారేమో ఈ సంవత్సరం బయట దేశాలకి ప్రయాణాలు చేయొద్దని చెప్పారు. నేను ఇప్పటికే 1, 2 కాదు 15 దేశాలకి టికెట్లు బుక్ చేసుకోమన్నా ఈ సంవత్సరం. 15 కంట్రీస్ టికెట్లా క్యాన్సిల్ చేయలేం, చేస్తే మనకి పెద్ద బొక్క. సో ఇంకేం చేస్తాం, తప్పదు, వెళ్ళిపోవాల్సిందే. సో సారీ మోడీ గారు, నేను మీ మాటని పట్టించుకోకుండా ట్రావెలింగ్ చేస్తున్నా. ఈ 1 సంవత్సరం వదిలేసేయండి. నెక్స్ట్, మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తారు కదా, బ్రో నువ్వు జాబ్ మానేసి ట్రావెలింగ్ చేస్తున్నావా, నీ జాబ్ దొబ్బిందా అని కొంతమంది, అసలు నువ్వు జాబే చేయట్లేదు కదా, మొత్తం ఇట్లా తిరుగుతున్నావు కదా అని ఇంకొంతమంది, చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే బ్రో అసలు నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు చెప్తే మేము కూడా ఫాలో అవుతామని చెప్పి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీ అందరి డౌట్స్ క్లియర్ చేసేస్తా. అసలు నేను జాబ్ చేస్తున్నానా లేదా, చేస్తే ఎలా మేనేజ్ చేస్తున్నా, ఆఫీస్ వర్క్ ఎలా చేస్తున్నా, ట్రావెలింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తున్నా, ఫ్యామిలీతో టైం ఎప్పుడు స్పెండ్ చేస్తున్నా. సో ఈ వీడియోలో మొత్తం మీకు క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను, ఎక్కువ ల్యాగ్ లేకుండా త్వరగా ఫినిష్ చేసేద్దాం. సో మీలో ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్లో కానీ వీడియోస్ చూస్తుంటే, నా పేరు వెంకట్, నేను సోలో ట్రావెలింగ్ అయితే చేస్తుంటా. ఈ మధ్యనే స్టార్ట్ చేసిన. ఇంతకు ముందంతా ఎందుకు చేయలేదంటే అప్పుడు వేరే పంచాయతీలు ఉండి డబ్బులు వేస్ట్ ఖర్చు పెట్టినా. బట్ ఇప్పుడు ఎక్కడ ఎవరికి ఇవ్వట్లేదు, నా కోసం, నా ప్యాషన్ కోసం, నా పిచ్చి కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ట్రావెలింగ్ చేస్తున్నా. చెప్పాలంటే నాకు ఇదే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. సో మీలో ఎవరికైనా ఈ ట్రావెలింగ్ మీద ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంటే కళ్ళు మూసుకుని నా ఛానల్ ఫాలో అయిపోండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఓన్లీ ట్రావెలింగ్ కంటెంటే వస్తుంది ఇంకా నుంచి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, మిమ్మల్ని ఒకటే అడుగుతాను లైక్ చేయమని. సో లైక్ చేసి వీడియోని చివరిదాకా చూసేయండి. సో ఫస్ట్ అసలు మీకు నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ అంటే ఏదో భారీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నా చైల్డ్హుడ్ అంటే నేను చిన్నప్పుడు ఎలా ఉండేవని చెప్పాలి. సో బేసిక్గా పక్క రోజు ఊరికి వెళ్తున్నామంటే, అది టెంపుల్కి అవ్వనివ్వండి, రిలేటివ్స్ హోమ్, ఈవెన్ హాస్పిటల్కి వెళ్తున్నాం పక్క రోజు అంటే, ఆ రోజు నైట్ నాకు నిద్ర పట్టదు. బయటికి వెళ్తున్నాం అంటే అంత ఆనందం, అంత పిచ్చి, అలాంటి ఒక స్టేజ్ నుంచి వచ్చినోడిని. సో ఇంక నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు ట్రావెలింగ్ అంటే ఎంత పిచ్చో. అంటే ఒక్కరికి ఉంటుంది. కొంతమందికి సినిమాలు అంటే, కొంతమందికి మందు తాగడం అంటే, కొంతమందికి జనాలను మోసం చేయడం అంటే, ఇంకొంతమందికి ఇంకోటి గ్యాంబ్లింగ్, ఇది బెట్టింగ్ యాప్, ఒక్కరికి ఉంటుంది. నాకు అలా ట్రావెలింగ్ అంటే పిచ్చి. అసలు మా ఫ్యామిలీ ఎలా ఒప్పుకుంటుంది నేను బయట తిరగాలంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళికి ముందు నాకు మా అమ్మ సపోర్ట్. సో బేసిక్గా అమ్మలు ఎప్పుడు అబ్బాయిలకి సపోర్ట్గానే ఉంటారు, మనం ఏం చెప్పినా వింటారు. అంటే మనం చెప్పే విధంగా చెప్పాలి. ఇప్పుడు నేను వెళ్ళి బయట తిరుగుతా అంటే ఎవరు ఒప్పుకోరు. వాళ్ళకి చెప్పాలి, ఇది నాకు ఇష్టం, ఇది చేయకపోతే నాకు ఇట్లా ఉంటుంది, చేస్తే నేను ఇలా హ్యాపీగా ఉంటాను. వాళ్ళు చెప్తే ఖచ్చితంగా ఎవరైనా వింటారు. సో నా ఫస్ట్ నుంచి మా మదర్ సపోర్ట్ ఉంది పెళ్ళికి ముందు. పెళ్ళైన తర్వాత మా వైఫ్ సపోర్ట్, సేమ్ మా వైఫ్ కూడా యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు మన ప్యాషన్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అది ఒక దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, మంచిగా ఉంటే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు. సో మా వైఫ్ అలాగే మదర్ సపోర్ట్ ఇద్దరిది ఉంది కాబట్టి నేను పెళ్ళైన తర్వాత కూడా సోలో ట్రావెలింగ్ చేయగలుగుతున్నా. సో ఈ విషయంలో అయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, ఈ జాబ్ని, నా ట్రావెలింగ్ని ఎలా మేనేజ్ చేస్తున్నా. చాలా సింపుల్ గైస్, తెలిసాక ఇంతేనా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ కంటే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువ. మేబీ దేవుడు నాకు అది ఇచ్చాడేమో తెలియదు. ఫస్ట్ నుంచి, ఇప్పుడు ఈ కంపెనీ నుంచి కాదు, నేను ఫస్ట్ చేరిన కంపెనీ నుంచి నేను వర్క్ని మేనేజ్ చేస్తాను. ఎంత వర్క్ ఇచ్చినా త్వరగా కంప్లీట్ చేయగలుగుతాను. ఈవెన్ కంప్లీట్ కాకపోయినా దాన్ని నేను మేనేజ్ చేయగలుగుతాను. అంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోగలుగుతాను. అదొకటి ఉంది నాకు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారా, ఓకే అంత ఎక్కువ లేకపోయినా ఏదో సర్వే అవ్వగలుగుతున్నా. సో మేనేజింగ్ స్కిల్స్ నాకు ఎక్కువ, అదొక్కటి నాకు ప్లస్ అడ్వాంటేజ్. దాని తర్వాత నా ట్రిప్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒకేసారి 7 కంట్రీస్కి వెళ్తున్నా, ఒకేసారి అంటే ఒక్క ట్రిప్లోనే 6 దేశాలకు వెళ్తున్నా. అది ఎప్పుడంటే సెప్టెంబర్ ట్రిప్కి నేను ఫిబ్రవరిలో టికెట్లు బుక్ చేసుకున్నా. అంటే ఆల్మోస్ట్ 6 months ముందు, 7 months ముందు. సో మీరు 7 months ముందు మీ ఆఫీస్లో వాళ్ళకి మీ లీవ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు లీవ్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎస్, మీరు ఒక 1 week ముందు లేదంటే 1 month ముందు నాకు లీవ్స్ కావాలంటే ఎవడో ఒప్పుకోడు. సో నా ప్లానింగ్ అయితే ఇలానే ఉంటుంది. 6-7 months ముందు నుంచి నేను ప్లాన్ చేసుకుని, ఇప్పుడు నా నెక్స్ట్ కంట్రీ ట్రిప్ నేను జనవరిలో బుక్ చేసుకున్నాను టికెట్లు. అండమానికి నేను డిసెంబర్లో బుక్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏం లేదు గైస్, జస్ట్ మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు మీ లీవ్స్ ఎప్పుడున్నాయో చూసుకోండి. మీ ఆఫీస్ క్యాలెండర్ ఉంటుంది కదా, దాని లీవ్స్ ఎప్పుడున్నాయో చూసుకోండి. ఆ లీవ్స్ టైంలో ఎక్కడికి టికెట్స్ తక్కువ ఉన్నాయో చూసుకోండి. నేను ఎలా ప్లాన్ చేస్తాను. సో ఏ కంట్రీకి అయితే టికెట్స్ ప్రైజెస్ తక్కువ ఉంటాయో ఆ కంట్రీకి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే, అంటే వెంటనే కాదు, మినిమం 3-4 months గ్యాప్ పెట్టుకొని. సో మీరు ఇంత లేట్గా అంటే ఇంత గ్యాప్ పెట్టుకొని బుక్ చేసుకుని మీకు టికెట్ ప్రైస్ కూడా తక్కువకి వస్తుంది. సో మీకు ఇక్కడ ఆఫీస్ లీవ్స్ దొరుకుతాయి,
టికెట్స్ తక్కువకి వస్తాయి, అన్ని ముందుగా బుక్ చేసుకుంటే. అప్పటికప్పుడు అంటే మీకు కష్టమైపోతుంది. సో నేనైతే ఇదే చేస్తాను. దీనికి తోడు హాలిడేస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి వినాయక చవితి హాలిడే ఉంది, ఫ్రైడేనే ఇప్పుడు వస్తుంది. సో దానికి ముందు ఒక రోజు అటు ఒక రోజు పెట్టుకొని యాడ్ చేసుకుంటే అప్పుడు 5 days 6 days వస్తాయి. సో అలాగా నేను ట్రావెలింగ్ అయితే చేస్తున్నా. అట్లా ఆఫీస్ని మేనేజ్ చేసుకుంటున్నా, నా ట్రావెలింగ్ని, నా రెండు అంటే ప్రొఫెషన్ని ప్యాషన్ని రెండు మేనేజ్ చేస్తున్నా. ఇప్పటిదాకా అయితే నేను ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు, లీవ్స్ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ. ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ వస్తే వదిలేస్తాను, దేన్ని యూట్యూబ్ని కాదు. సో నేను రెడీగా ఉంటాను అనమాట. జాబ్ అనేది నాకు ఇంపార్టెంట్, చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఇప్పుడు ఇది అసలు లేదు యూట్యూబ్ అనేది. అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి, అంటే ఇన్వెస్ట్ కాదు, ఇక్కడ పెట్టి నేను ట్రావెల్ చేస్తున్నా. జాబ్ లేకపోతే నేను జీరో, ₹1 మనకి వేరే ఇన్కమ్ లేదు. సో అలాగని చెప్పి ఈ జాబ్ పోతే నేను ఏం చేయలేనంటే వెంటనే ఇంకో జాబ్ తెచ్చుకునే కెపాసిటీ నాకు ఉంది. సో నేను ఎప్పుడు జాబ్ మీద, అంటే ఈ జాబ్ లేకపోతే ఇంకా నేను లేను అని నేను ఫీల్ అవ్వను. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు జాబ్ మీద 100% డిపెండ్ అయిపోతుంది. అంటే ఈ జాబ్ లేకపోతే ఇంకా నేనేం చేయలేను, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ ఉంచుకోండి. ఇది పోతే మనకి ఇంకా బెటర్ ఆప్షన్ వస్తుందేమో, నేనైతే అదే ఉంటుంది నా మైండ్లో. ఏమో ఈ జాబ్ పోతే దీనికంటే బెటర్గా ఇంకేమైనా చేస్తానేమో, ఏదైనా బిజినెస్ పెడతానేమో, ఇంకా పెద్ద కంపెనీ వస్తుందేమో, దీంట్లో ఉండే కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నానేమో అని ఒక ఫీలింగ్లో ఉంటాను నేను. సో మీరు ఎప్పుడు జాబ్ మీద అయితే డిపెండ్ అయిపోవద్దు, అదైతే నేను అందరికీ ఒక చిన్న సజెషన్ లాగా ఇస్తాను. అండ్ ఇంకొకటి, ఈ మధ్య చాలామంది, అంటే మీరు యూట్యూబ్ చూసి అర్థమవుతుంది, చాలామంది ట్రావెలింగ్లో ఉన్నారు. కొన్ని వేల మంది, ఒకప్పుడు ఎవరో 2-3 ఉండేవాళ్ళు, ఇప్పుడు 4 ఉన్న ప్రతి ఒక్కరు ట్రావెలర్ అయిపోతున్నాడు. అంటే ట్రావెలింగ్ చేయడం తప్పు కాదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా ప్యాషన్ ఉందా, అంటే ఆ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా, ఆ యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నప్పుడు నీకు టైం సరిపోకపోయినా ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి దాని మీద నువ్వు వీడియోస్ పెడుతున్నప్పుడు దానికి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతుంటే చెయ్యి. అంతేగాని పక్కనోడు చేస్తున్నాడు, అరే వాడు చేశాడు రా నేను చేయలేనా, వాడికి రాగా నాకు రాదా, ఈ మైండ్ సెట్తో మాత్రం నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినాను, మళ్ళీ చెప్తున్నా, నీకు ప్యాషన్ ఉండి ఆ పని చేస్తున్నప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతుంటేనే ట్రావెలింగ్లోకి రా, అలాగే సోషల్ మీడియాలోకి రా. పక్కనోడిని చూసి మాత్రం రావద్దు, టైం వేస్ట్ చేసుకుంటారు. అలాగే చాలామంది టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే. అంటే అదే చెప్పేది, మీకు ప్యాషన్ ఉన్నప్పుడు చేస్తే ఓకే, కానీ వాళ్ళు వీళ్ళు చేస్తాను మాత్రం చేయొద్దు. సింపుల్గా మీ టైం వేస్ట్, మీ మనీ వేస్ట్. సో అదే గైస్, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా. నేనైతే జాబ్ మానేయలేదు, ఇంకా నాకు మానేసి తిరగాలని ఉంది, ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలి, ప్రశాంతంగా ఉంది. బట్ ఏం చేద్దాం, మనకి ఎవరు స్పాన్సర్స్ లేరు, అలాగని మనం రిచ్ ఫ్యామిలీ కూడా కాదు. ఇంకా అది చేసి ఇది చేసి మేనేజ్ చేసుకోవాలి. చూద్దాం, ఒక దేవుడు మనకి సపోర్ట్ చేసి ఒక 5 lakhs, మనకి ఇప్పుడు 2,40,000 ఉన్నారు, ఇంకొక 2 lakh కానీ వచ్చారనుకోండి, కొంచెం యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. ఇప్పుడైతే పెద్ద రావట్లేదు, నేను ఒక 50,000 ఖర్చు పెడితే నాకు 10,000 అలానే వస్తాయి, ఎక్కువ రావట్లేదు. మనం పెట్టిన డబ్బులు కానీ వచ్చేస్తే అప్పుడు కంప్లీట్గా ట్రావెలింగ్లో దిగేస్తాను. అంటే అట్లీస్ట్ ఒక 5 lakhs సబ్స్క్రైబర్స్ కానీ వస్తే జాబ్ అన్నీ వదిలేసి కంప్లీట్ ట్రావెలింగ్లోకి అయితే వచ్చేస్తాం. ఇప్పుడైతే రాలేను, ఫ్యామిలీ, లోన్స్, ఈఎంఐస్, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కానీ జాబ్ మానేశారంటే మా ఇంట్లో వాళ్ళు ఎగిద్దంతా నన్ను. సో జాబ్ అయితే చేస్తున్నా, జాబ్ చేస్తూ ఈ లీవ్స్లో ఇది మేనేజ్ చేసుకుంటున్నా. సో అదే వీడియో, ఇంకా చాలా పెద్ద జర్నీ అయితే ఉంది. 15 కంట్రీలు, 1-2 కాదు. ఎక్కడికి వెళ్తున్నా, ఎప్పుడు వెళ్తున్నా వస్తాయి, 1 by 1 అన్నీ వస్తాయి. అవన్నీ కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. వీడియో కానీ ఇస్తే ప్లీజ్ లైక్ చేసి, ఎవరికైనా ఇది యూస్ఫుల్గా అనిపిస్తుందేమో అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సరే మరి ఉంటా, బాయ్. నెక్స్ట్ ట్రిప్లో కలుసుకుందాం అతి త్వరలో.